వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 118వ ఇవాళ జయంతి కార్యక్రమం జరుగుతుంది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జగజీవన్ రామ్కు అభిమానులు ఉన్నారు. అయితే అందరూ కూడా ఉట్టి బాబు జగజీవన్ రామ్ కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్. సో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు ఇవాళ ఆయన ఈ రోజు వరకు 118 సంవత్సరాలు అవుతుంది ఆయన పుట్టి. వాళ్ళ ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కరు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఇద్దరు కూడా జాతీయ నేతలు. ఈయన చమార్ నేత అని మాత్రమే పరిమితం చేస్తున్నారు, ఆయనను మహానేతగా మాత్రమే పరిమితం చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఏ రకంగా జాతీయ నేతలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇద్దరు కూడా జాతీయ నేతలు. జాతి నిర్మాణంలో వాళ్ళ పాత్ర అత్యంత కీలకమైంది. ఇవాళ చాలామంది వాళ్ళని మాదిగ కులానికి పరిమితం చేసి ఈయనని మాట్లాడతారు, మాల కులానికి పరిమితం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడతారు. అసలు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి దగ్గర బచ్చగాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే కావచ్చు కాక, సీఎం అయితే కావచ్చు కాక, కానీ బాబు జగజీవన్ రామ్ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సినోడు. కేవలము కుల వివక్షత కారణంగానే కాలేకపోయాడు. బాబు జగజీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించిండు. అట్లాంటి బాబు జగజీవన్ రామ్ ఆయన కేవలము 14 ఇయర్స్లోనే 14 సంవత్సరాల్లో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే స్థాయికి ఎదిగాడు. ఆ రోజుల్లో అనర్గళంగా ప్రసంగాలు చేసే స్థాయికి ఎదిగాడు. బేబీ మినిస్టర్ ఆయన చిన్నగా కేవలము 20 ప్లేస్లోనే ఆయన మినిస్టర్ కాగలిగాడు దేశంలో. ఇవాళ సెంట్రల్ మినిస్టర్ కాగలిగాడు. ఒక ఎంపీ గెలవడం మామూలు విషయం కాదు. అందులో ఒక అంటరాని కులంలో పుట్టి అతి చిన్న వయస్సులోనే కేంద్ర మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇవాళ మనం పాకిస్తాన్ మీద గెలిచినామంటే, యుద్ధంలో గెలిచినామంటే బాబు జగజీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మాత్రమే మనం గెలవగలిగాం. అది 1964. బాబు జగజీవన్ రామ్ గారు వ్యవసాయ రంగాన్ని తీసుకుపోయి వ్యవసాయ రంగ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ విప్లవం తీసుకొచ్చాడు. ఈ దేశంలో గిడ్డంగులు, కోట్లాది గిడ్డంగుల నిర్మాణం చేసేసి లక్షలాది మంది ఉద్యోగులకు ఇచ్చి అలా దాంట్లో రిజర్వేషన్లను కూడా ఇంప్లిమెంట్ చేసిన ఘనత ఆయనది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లను ఇవాళ బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన 1935 యాక్ట్ ప్రకారంగా ఇవాళ మనకు రిజర్వేషన్లు వస్తే ఆ రిజర్వేషన్లను దేశంలో రాజ్యాంగం ద్వారా పొందుపరిస్తే, అది 1950లో రాజ్యాంగంలో పొందుపరిస్తే దాన్ని అప్పటి నుండి అంటే 1950 నుండి దాదాపుగా ఆయన చనిపోయేదాకా కూడా ఆయన మంత్రి సుదీర్ఘకాలం సుమారు 50 ఏళ్ళు కేంద్ర మంత్రి వివిధ హోదాల్లో కార్మిక శాఖగా, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖ, ఇలా అనేక శాఖలని ఆయన డిప్యూటీ ప్రధానమంత్రి స్థాయి దాకా ఆయన ఎదిగాడు. అంటే బాబు జగజీవన్ రామ్ గారు ఎంత ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇవాళ మనం చూసుకుంటే వీళ్ళు ఎవరు వరికిరారు. ఇక్కడ ఈ రెడ్ లైన్ వాళ్ళు ఎవరు వరికిరారు. ఈ నీలం సంజీవారెడ్డి అనే రెడ్డి వల్లనే ఆయన ఈ దేశ ప్రధానమంత్రి కాకుండా పోయాడు. నీలం సంజీవారెడ్డి ఆయనకు ఈ దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని చేయకుండా చేశాడు. ఆయన ఒక భారత రాష్ట్రపతిగా ఆయన ఉన్న సమయంలో జనతా పార్టీ ప్రభుత్వంలో జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్గా ఆయన పేరు ప్రతిపాదించిన 200 మంది, 200 ఎంపీలు ప్రతిపాదిస్తే, మెజారిటీ సభ్యులు ప్రతిపాదిస్తే ఈయన పేరును కాకుండా ఈయన ఆహ్వానించలే నీలం సంజీవారెడ్డి. కేవలం కుల వివక్షత కారణంగా నీలం సంజీవారెడ్డి ఉన్న రెడ్డి కులాన్ని అడ్డం పెట్టుకొని
రెడ్డి రాజకీయాలు అంటాం పెట్టుకొని ఇవాళ ఏదైతే రాష్ట్రపతిగా ఉండి తన విశిష్ట అధికారాలకు లోబడకుండా కేవలం విధేయతకు మాత్రమే లోబడి ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి కావాల్సిన ఆఫ్టర్ ఆల్ బచ్చా, ఈయన దగ్గర బచ్చాగాడు అయిన సంజయ్ గాంధీ అయ్యాడు, ఈయన దగ్గర బచ్చా ఆయన ఇందిరాగాంధీ అయింది. ఈయన పాఠాలు, రాజకీయ పాఠాలు నేర్పిన వాళ్ళు అందరూ ప్రధానమంత్రులు అయితే, అదే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ఆయన పనిచేసి సేవ చేసి అగ్రవర్ణాలను ప్రధానమంత్రులు చేస్తే చివరికి ఆమె నెహ్రూ బిడ్డను కష్టకాలంలో ప్రధానమంత్రి చేయగలిగాడు. అలాగే నెహ్రూ ఇందిరాగాంధీ చచ్చిపోతే రాజీవ్ గాంధీని ప్రధానమంత్రి చేయగలిగాడు. కానీ ఈయన విషయానికి వచ్చేసరికి ఈయనను ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నారు. ప్రధానమంత్రి స్థాయి ఈయనది, కానీ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరంటే ఈ అగ్రవర్ణాలు. సో ఇవాళ రేవంత్ రెడ్డి బీసీ రెడ్డిలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించి దగ్గర 55 ఏళ్ళు పరిపాలించారు ఇదే రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను. పాపం ఒక దామోదర సంజీవయ్య ఆయన ఇదే రెడ్డి రాజకీయాలు, రాయలసీమ రెడ్డి రాజకీయాల వల్ల ఆయన కూడా సీఎంగా ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉంటే నిజాయితీ పరుడు, ఏబుల్ అడ్మినిస్ట్రేటరు, అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలడు, రాయగలడు. అట్లాంటి వాడిని కూడా ఓర్చుకోలేని రెడ్లు ఒక్క 1.5 ఇయర్లోనే ఆయనను పదవి నుండి విచ్ఛేదం చేశారు. అదే బాబు జగజ్జీవన్ రామ్ను నీలం సంజీవారెడ్డి రాష్ట్రపతిగా ఉండి ఆయనను ఆహ్వానించకుండా ఇవాళ ఆయనను ఈ దేశ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నది ఈ రెడ్లు, ఈ బ్రాహ్మణులు, ఈ అగ్రవర్ణాలు. అంటే అగ్రవర్ణాలకు ఊడిగం చేసే పార్టీలలో మనం ఎంత ఊడిగం చేసి ఎంత పదవులు వచ్చినా ముఖ్యమైన పదవులు వచ్చేసరికి వాళ్ళు అవకాశాలు ఇవ్వరు అనడానికి నిదర్శనమే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చివరి శ్వాసలో, చివరి అంకంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు. నేను అంబేద్కర్ను, నేను కాన్షీరామ్ గారిని, వాళ్ళిద్దరూ మహనీయులు, వాళ్ళు ఈ దేశంలో మన ప్రజల పక్షాన కొట్లాడినరు, నేను వాళ్ళ పక్షాన నిలబడలేకపోయానని కొంత పశ్చాత్తాపాన్ని కూడా చివరి అంకంలో ఆయన అనుభవించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ భారతదేశ ప్రధానమంత్రిగా కావాల్సిన అన్ని శక్తి సామర్థ్యాలు, రాజకీయ నీతి, రాజనీతి అన్నీ ఉన్నప్పటికీ కేవలము కులం అనే వివక్షత కారణంగా ఆయన ప్రధానమంత్రి కాలేదు, పిఎం కాలేకపోయాడు. లేకపోతే ఈ దేశంలో మొట్టమొదటి దళిత ప్రధానమంత్రి కావాల్సిన వాడు. ఎమర్జెన్సీ 1976లో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ విధిస్తే తృణప్రాయంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు, పదవులకు రాజీనామా చేశాడు. ఆమె నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆయన డెమోక్రటిక్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి జనతా పార్టీతో కలిసి జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ దేశంలో. అంటే బికాస్ ఆఫ్ బాబు జగజ్జీవన్ రామ్. బాబు జగజ్జీవన్ రామ్ ఇవాళ బలంగా జనతా పార్టీని సపోర్ట్ చేసిన కారణంగానే ఆయన ఇవాళ భారత ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా దేశంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి కావాల్సిన జగజ్జీవన్ రామ్ దాంట్లో కూడా ప్రధానమంత్రి కాలేకపోయాడు. కాంగ్రెస్లోనే వివక్షత, అలాగే కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కులం కారణంగానే ఈ దేశ ప్రధానమంత్రి మొదటి దళిత ప్రధానమంత్రి కాలేకపోయాడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్. కాబట్టి ఇవాళ మిత్రులారా, మనం ఎక్కడున్నా సరే మన జాతిని మర్చిపోవద్దు, మన వర్గాలను మర్చిపోవద్దు. ఈ దేశంలో ఎవరికైనా కులమే ప్రాధాన్యం. ఏ కులంలో పుట్టావో ఆ కుల చైతన్యం ఇంపార్టెంటు. ఆ కుల చైతన్యంతో పాటు వర్గ చైతన్యం కూడా ఇంపార్టెంటే. ఈ కులము వర్గము ఈ రెండు కూడా ఇవాళ ఈ దేశంలో రాజకీయాలను శాసిస్తున్నాయి. కాబట్టి రాజకీయాలను శాసిస్తున్న కులం, క్యాస్టిజం అండ్ క్యాపిటలిజం ఈ రెండు ఈ దేశంలో
రాజకీయాలను శాసిస్తున్నాయి. దానికి తోడు మీడియా తోడైంది. సో మనీ మాఫియా, మీడియా, కులము, క్యాపిటలిజము, క్యాస్ట్ అండ్ క్యాపిటలిజం అండ్ మీడియా, ఈ మూడింటి కారణంగానే భారతదేశ రాజకీయాలు కంప్లీట్గా కమ్యూనల్ కార్పొరేట్ రాజకీయాలుగా మారిపోయినాయి. సో ఈ కమ్యూనల్ కార్పొరేట్ రాజకీయాలు ఎప్పుడైతే మారాయో దాంట్లో బలవుతుంది బహుజనులు. అందులో చమార్లు కూడా బలమైన శక్తి ఉత్తర భారతదేశంలో. ఈ ఉత్తర భారతదేశ చమార్ నాయకత్వంలో నుంచి పుట్టినవాడు జాతీయ నాయకుడైన బాబు జగజీవన్ రామ్. ఈ కులం అనే కారణంగా, ఈ అంటరాని కులంలో పుట్టిన కారణంగానే ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోయాడు. ఆయన 118వ జయంతి సందర్భంగా D6 డీజాక్ ఉత్తర భారత నాయకుడు, జాతీయ నాయకుడు, అందులో చమార్ కులంలో పుట్టి శక్తివంతమైన నాయకత్వంగా ఎదిగి ఈ దేశంలో ఒక గాంధీ, ఒక నెహ్రూ, ఒక జగజీవన్ రామ్, ఒక అంబేద్కర్, ఈ నలుగురు కూడా 4 స్తంభాలుగా ఈ దేశాన్ని నవ నిర్మాణంలో భాగస్వామ్యమైనరు. ఈ D6 డీజాక్ వినమ్రంగా ఆయనకు నివాళి అర్పిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.